Hi, hello, welcome to my channel Baby Film Takis and Kantara Chapter 1 రివ్యూ. సినిమా అయితే ఓకే బాగుంది. కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొత్తం వరల్డ్ బిల్డింగ్ మొత్తం సెట్ చేసుకున్నాను. అంటే సినిమా ఏంటబ్బా అసలు స్టోరీ ఏంది ఇంత స్లోగా వెళ్తుంది ఏంది అంటే మాక్సిమం 45 minutes దాకా చూపించేది ఏంటంటే ఒక్కొక్క సీన్ ఒక వరల్డ్ బిల్డింగ్ చేసుకుంటా ఉన్నారు. నేను అనుకుంది ఏంటంటే వెళ్తుంది దాని తర్వాత నీకు ఒక రథం సీన్ ఒకటి ఉంటుంది దాంట్లో. సో ఆ సీక్వెన్స్ బాగుంది. అండ్ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ పెట్టారు. నాకైతే నవ్వు రాలేదు ఆ కామెడీ సీన్స్ కి అయితే. అసలు పెట్టుకుని ఉండాల్సింది కామెడీ సీన్స్. కొన్ని సీన్స్ అయితే నాకు విసుకొచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో మొత్తం చెప్పాలంటే కొన్ని సీన్స్ నాకు కొంచెం విసుకొచ్చేసింది. సో ఏంది అసలు మనం అనుకున్నది ఇది కాదే. మనం కాంతార క్లైమాక్స్ లో చూసాం అది ఆ సీక్వెన్స్. కనీసం కొంచెమన్నా దానికి సంబంధించి ఏమి తగలట్లేదు ఏంది అని నాకు అనిపించింది. వస్తుంది ఇంకా వెళ్తుంది స్టోరీ వెళ్తుంది, అప్పుడెప్పుడు పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో పెట్టాడండి ఇంకా సీన్ అయితే. ఇంటర్వెల్ బ్యాక్ లో ఆ సౌండ్ అసలు ఆ ఇంటర్వెల్ సీన్ అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి సినిమా లేచింది వేరే లెవెల్. ఇంకా మామూలుగా కాదు. నాకు అక్కడే సెకండ్ హాఫ్ మాత్రం నా పిక్చర్ నచ్చేసింది. పెట్టిన బడ్జెట్ మాత్రం విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ త్రిబుల్ ఆర్ తర్వాత నేను అంత గ్రాండ్ గా యానిమల్స్ ని బాగా చూపించారు. చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విజువల్స్ అయితే పీక్స్ బాగున్నాయి. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టు అయింది. నాకైతే ఒక వరల్డ్ అయితే క్రియేట్ చేశారు. సో దాన్ని చూపించడం కోసం ఫస్ట్ మొత్తం లాగ్ చేసి కామెడీలు పెట్టేసి అది పెట్టేసి కొంచెం విసుగొచ్చింది. కానీ ఇంటర్వెల్ బ్యాక్ నుంచి క్లైమాక్స్ దాకా మాత్రం సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళినని చెప్తాను. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించి ఏం చెప్పాలండి. నాకు క్లైమాక్స్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా నాకు మాటలు లేవు ఇంకా. అండ్ సంగీతం అయితే మ్యూజిక్ అయితే చావు కొట్టేసారు అయితే మ్యూజిక్. అండ్ అజ్నీష్ లోక్నాథ్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఎలివేషన్ ఎక్కడ పడుతుంది అక్కడ మ్యూజిక్ గట్టిగా కొట్టేసారు. నిజంగా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం సినిమా నిలబెట్టిందండి. నాకు ఒక త్రిశూలం పట్టుకొని ఒక గృహలో నించున్న సీన్. అండ్ దాని ఆపోజిట్ లో ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. సో అది వేరే విషయం. మనం కాంతారాలో క్లైమాక్సే సినిమాకి నిలబెట్టింది. దీంట్లో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం సినిమా నిలబెట్టింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ వస్తే స్టార్టింగ్ ఏంది హీరోయిన్ వస్తుంది పోతుంది అనిపిస్తుంది. నాకైతే హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ పడుతుంది అనిపిస్తుంది. నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత ట్విస్ట్ ఉండిద్ది. అది మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా. హీరోయిన్ కి అయితే నాకైతే రుక్మిణి వసంత నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సో నాకైతే సినిమా ఓకే. సెకండ్ హాఫ్ తో నాకైతే బాగా సెట్టింగ్ ఓకే. సినిమా చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ రివ్యూ చూడండి. చూడని వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా అయితే సూపర్ బాగుంది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.